ప్రతి సంవత్సరము విద్యార్థులకు సన్మాన కార్యక్రమం ఉండేది. అయితే ఈ సంవత్సరము అందరూ ఇడిచిపెట్టారు. అంటే వివిధ కుల సంఘాలు కానీ మావి కానీ. రెండవది ఏంటంటే ఉద్యోగ సంఘం. మనం ఏంటంటే రజనీ వచ్చి అన్న ఇట్లా ఇట్లా అంటే మొత్తం టోటల్గా మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను పిలిపించి, మూడు నియోజకవర్గాలు అంటే ఒక మామనాడు జిల్లాకి వెళ్ళి అందరినీ పిల్లల్ని ఎంతమంది అయితే అంతమందికి సన్మాన కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పి గత 15 రోజుల నుండి మొత్తం అన్ని ఎమ్మెల్యేలకు కలిసినాం, జడ్పీటీసీ ఎంపీసీలో కలిసినాం, రాష్ట్ర నాయకులకు కూడా కలిసినాం, వాట్సాప్లో స్టేటస్లో పెట్టినాం. కానీ ఏంటంటే వాట్సాప్లో స్టేటస్లో పెట్టే వరకు విద్యార్థుల తల్లిదండ్రులు స్పందించారు. వారు ఈరోజు 100% రావడం, హాజరు కావడం, సక్సెస్ చేయడం చాలా గొప్ప విషయం. మేమేంటంటే రాత్రి పగులు అనేది కష్టం చేసుకుంటూ బాగా పనిచేసి దీన్ని ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము కొనసాగిస్తాం. అవసరమైతే ఇదే ఒక మెట్టు ఎక్కి ఇంటర్ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులకు కూడా రాబోయే సంవత్సరంలో, రాబోయే కాలంలో కూడా పూర్తి 100% మేము వాళ్ళ ఎంబడుండి వాళ్ళకు కోఆపరేట్ చేస్తాం. అవసరమైతే హాస్టల్లో సీట్లు దొరకకపోతే ఆర్థికంగా కూడా వాళ్ళకు మేము ఆర్థికంగా ముందుకు వచ్చి వాళ్ళకి సహాయ సహకారం అందిస్తామని సందర్భంగా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాడు తెలంగాణ ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఎవరికైతే 500 మార్కు పైన వచ్చినాయో 10వ తరగతిలో వారికి అవార్డు ఇవ్వడానికి వారికి సన్మానం చేయడానికి ఇలా ఏర్పాటు చేసిన రజనీకాంత్ గారికి మొట్టమొదటిగా వారికి అభినందన తెలుపుతున్నాను. ఇలా చాలా మంచిగా అందరు ముద్రాజ్